అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే 4 విడతల్లో లిస్టులు రిలీజ్ అయ్యాయి. పార్టీ సమన్వయకర్తల మార్పులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కొత్త వాళ్ళని వేస్తున్నారు. సో ఇప్పుడు 5వ లిస్టు కూడా ఈరోజు నైటో రేపో వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు వరకు జరిగిన మార్పులను చూసుకున్నా, ఇక మీదట జరగబోతున్న మార్పులను చూసుకున్నా, కొన్ని నియోజకవర్గాల్లో సీటు మార్పు విషయంలో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. మరి ఆ నియోజకవర్గాల్లో సీటు మారుస్తారా, మార్చరా? అసలు సీటు మారిస్తే ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వాళ్ళు పార్టీలో ఉంటారా, బయటకు వెళ్ళిపోతారా? లేదా బయట వాళ్ళతో ఏమైనా ఆల్రెడీ డిస్కషన్స్ మొదలయ్యాయా? సీక్రెట్గా ఏమైనా చర్చలు మొదలుపెట్టారా? ఇదంతా కూడా ఆసక్తికరమైన అంశం. ఒక 10 మంది నాయకులు ఉన్నారు, ఇంపార్టెంట్ లీడర్స్, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన నాయకులు. సో ఈ 10 మంది మీదే ఫోకస్ ఉంది. వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే అసలు వీళ్ళు ఏం చేస్తారని. అందులో మొదటి పేరు తమ్మినేని సీతారాం గారు. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మ్యాక్సిమం యాక్చువల్లీ ఆయనకు సీటు మారుస్తానని రకరకాల చర్చలు జరిగాయి. ఆయన స్థానంలో కొత్త పేర్లన్నీ వినిపించాయి. కానీ ఆయన పార్టీ పట్ల డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్ ఉంది కాబట్టి మేబీ ఆయనకు కానీ ఆయన వారసులకు కానీ సీటు ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా ఆయనను కాదు అంటే మాత్రం ఆయన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రివర్స్ అయితే అవుతారు. పార్టీ మారతారు అని అయితే నేను చెప్పలేను, కానీ యాక్సెప్ట్ అయితే చేయరు. తనను కాదని ఆ నియోజకవర్గంలో మరొకరికి సీట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. వేరే దారి ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది. అది కొంచెం పార్టీకి నష్టం చేస్తుంది. ఎందుకంటే ఆయన సీనియర్ పొలిటీషియన్, 1980s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయన్ను కాదు అంటే, ఆయన్ను తిరస్కరిస్తే సో మరోవైపు దారితీస్తుంది అనమాట. సో ఆ నియోజకవర్గం ఒకటి మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇదే కోవలోకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలియాస్ అవంతి శ్రీనివాస్ గారు, భీమిలి నియోజకవర్గం, ఆయనకు కూడా సీటు డౌటే. భీమిలి నియోజకవర్గం ఆయనకు కన్ఫర్మా లేదా ఆయనకి ఇంకేమైనా మారుస్తారా? భీమిలేమో మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి ఇస్తారనే టాక్ ఉంది. సో భీమిలి నియోజకవర్గం కూడా ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇస్తారా లేదని డౌట్. ఆయన 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు టీడీపీలో ఉన్నారు, అంతకుముందు పీఆర్పీలో ఉన్నారు. సో ఆయనకు సీటు విషయంలో పార్టీ పెద్దలు కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఫీల్డ్లో సర్వే జరుగుతోంది. ఐపాక్ తిరుగుతున్నారు, అభిప్రాయ సేకరణ జరుగుతుంది. మేబీ నెక్స్ట్ లిస్టులోనో ఈ పేరు ఉండొచ్చు అంటున్నారు. సో అది ఒకవేళ ఆయనకు సీటు ఇవ్వకపోతే ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశం అయితే ఉండదు. అలాగే కరణం ధర్మశ్రీ గారు, చోడవరం ఎమ్మెల్యే, ఆయన కూడా సీనియర్ పొలిటీషియను, పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు. ఒకవేళ ఆ సీటు విషయంలో డౌట్లు వస్తే, యాక్చువల్లీ డౌట్ లేదు, ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. కానీ వన్స్ ఆయనకు సీటు తిరస్కరిస్తే మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నారు. సో దానికి సంబంధించి ఆయనతో వేరే పార్టీ పెద్దలు కూడా చర్చలు జరుపుతున్నారంట. అదొకటి ఆసక్తికరమైన అంశం. అలాగే ఇంకా అంటే సీటు తిరస్కరిస్తే ఎవరెవరు బయటకు వెళ్తారు అనే అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. తర్వాత ఇదే కోవలోకి సో మిగిలిన వాళ్ళందరూ ఓకే, అటు ఇటుగా ఉంటారు, లేదంటే పక్కకి వెళ్తారు. అలాగే కొట్టు సత్యనారాయణ గారు, ప్రజెంట్ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. సో ఆయన సీటు విషయంలో కూడా పార్టీ పెద్దలు ఇంకా కన్ఫర్మ్ చేయట్లా. 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఆ సీటు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఆ కూటమికి కాస్త ఈజీగా పాజిటివ్ ఉంది. కాబట్టి ఇక్కడ కాపులకు కాకుండా మరొకరికి ఎవరికైనా సీట్ ఇస్తే బాగుంటుంది అని పార్టీ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు కాపులకే ఇస్తారు. కాబట్టి ఇక్కడ కాపులకు కాకుండా వేరే వర్గానికి, బీసీలకు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారంట. అందుకని ఈ సీటు విషయంలో పార్టీ అంటే ఎమ్మెల్యే గారు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారన్నమాట. పార్టీలో ఉంటారా లేదు ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే ఏమైనా స్ట్రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకుంటారా అనేటట్టు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదే కోవలోకి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను గారు, ఆయన కూడా సీనియర్ పొలిటీషియను, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన యాక్చువల్లీ మంత్రి పదవి ఆశించారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో ఆయన సీటు విషయంలో కూడా ప్రస్తుతానికి పార్టీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాల. ఒకవేళ ఆయనకు సీటు ఇవ్వకపోతే మాత్రం ఆయన పార్టీలో కొనసాగే అవకాశాలు అయితే ఉండవు. ఆయన కూడా తన అసంతృప్తిని పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఆయన యాక్చువల్లీ మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి ఇవ్వనప్పుడే ఆయన అనుచరులు కొంత గొడవ చేశారు. సో ఇప్పుడు ఒక రకంగా ఆయనకు గనక సీటు తిరస్కరిస్తే పార్టీలో ఆయన వర్గీయులే ఆయన మీద ప్రెజర్ తెచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే బాపట్ల కోన రఘుపతి గారు, బాపట్ల సీటు విషయంలో కూడా 1-2 సార్లు చర్చలు జరుగుతున్నాయి అక్కడ కూడా. అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట ఎమ్మెల్యే, అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, అలాగే ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి. సో వీళ్ళలో అంబటి రాంబాబు గారు అంటే వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఆయనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉంటారు ఆయన. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆల్మోస్ట్ ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ మారుద్దాం అనుకున్నారు, రకరకాల సర్వేలు చేశారు, కానీ ఆయనకే ఫిక్స్ చేశారని అంటున్నారు. ఒకవేళ తనకు సీట్ ఇవ్వకపోతే ఆయన వేరే దారి ఎత్తుక్కునే అవకాశం ఉంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన సీటు విషయంలో కూడా ఇంకా పార్టీ కన్ఫర్మ్ చేయాల, పార్టీ తేల్చలా. ఆయన సీటు తేల్చినా ఆయన చెప్పిన వాళ్ళకి కనుక ఒక 2-3 సీట్లు ఇవ్వకపోతే ఆయన కూడా పార్టీలో అసంతృప్తి అసమ్మతిగానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది కూడా పార్టీకి నష్టం చేస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇంకా ఎటువంటి క్లారిటీ లేని ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఎటువంటి క్లారిటీ లేని సీట్లు కొన్ని ఉన్నాయి. యాక్చువల్ ఏంటి, ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, ఒక 4-5 లిస్టులో ఇప్పుడు 4 వచ్చాయి, ఇంకో 2 లిస్టులు వస్తాయి. ఆ లిస్టులతో ఫైనల్ అని పార్టీ చెప్పట్లా. ఏమో చివరి నిమిషంలో ఏదైనా సీటు మార్చేస్తారేమో. ఇప్పుడు 6 లిస్టులు వచ్చిన తర్వాత ఇంకా మార్చరు వైసీపీ, ఇంక ఇంతే. ఈ 6 లిస్టుల్లో కొత్త సమన్వయకర్తలు ఎవరున్నారో వాళ్ళతో పాటు పాత బ్యాచ్ కంటిన్యూ అవుతారని చెప్పడానికి కూడా లేదు. కొన్ని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. చివరి నిమిషంలో మళ్ళీ 7వ లిస్టు తీసుకొస్తారేమో, లేదా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వాళ్ళనే మళ్ళీ మారుస్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు కన్ఫర్మ్ విషయంలో నామినేషన్ ముందు రోజు వరకు ఏమీ చెప్పలేం. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ సామాజిక సమీకరణాలు చూసుకొని వాళ్ళు కాపులకి ఇస్తే వీళ్ళు బీసీకి ఇచ్చేలాగా, వాళ్ళు బీసీలకు ఇస్తే వీళ్ళు కాపులకి ఇచ్చేలాగా కొన్ని చోట్ల ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల అదర్ కమ్యూనిటీస్ బీసీ జెండా ప్లాన్ చేస్తున్నారనమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల విషయంలో రకరకాల అంశాలు అయితే తిరుగుతున్నాయి. ఈ 10 మంది విషయంలో మాత్రం కొంచెం పార్టీ కూడా క్లారిటీగా లేదు, వీళ్ళు కూడా క్లారిటీగా లేరు. ఏదో తెలిసిన తర్వాత వీళ్ళలో మ్యాక్సిమం ఎక్కువ మంది ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంటర్నల్గా సీక్రెట్గా డీలింగ్స్ కూడా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.